ఐరోపాలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్లో వెలిగిన సైకిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భారతదేశంలో పల్లెల నుంచి నగరాల వరకు ఒకప్పుడు సైకిల్ ఒక ప్రెస్టేజ్ సింబల్. సైకిల్ ముఖ్య రవాణా సాధనం. పెట్రోల్, డీజిల్, సర్వీసింగ్ వంటి ఖర్చులు లేకుండా సైకిల్ని ఉపయోగించేవారు. ఇది ఇప్పటికీ విస్తృతంగా ఉపయోగించబడుతున్నా ప్రస్తుతం ప్రపంచంలో చైనాలో అత్యధికంగా సైకిల్ని ఉపయోగిస్తున్నారు. సైకిల్ తొక్కటం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. భారత్లో నేడు ప్రతి గ్రామంలో రోడ్లు ఉన్నాయి. కానీ స్వాతంత్రం వచ్చిన కొత్తలలో నగరాలలో కూడా రోడ్లు సరిగ్గా లేవు. అంతేకాదు అప్పుడు ప్రజల వద్ద కూడా పెద్దగా డబ్బు ఉండేది కాదు. అప్పుడు సైకిల్ మాత్రమే తోడుగా ఉండేది. ఎద్దుల బండ్లు, ఎర్రపు బండ్లను రవాణా సాధనంగా వినియోగించే ఆ యుగంలో సైకిల్ అడుగుపెట్టింది. ర్యాలీ సైకిల్ కంపెనీని 1888లో ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్లో స్థాపించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సైకిల్ తయారీ కంపెనీగా అవతరించింది. సంవత్సరానికి 2 మిలియన్ బైకులను తయారు చేసేది. ఆ తర్వాత 1951లో అట్లాస్ సైకిల్ కంపెనీని ప్రారంభించారు. అప్పట్లో సైకిల్దే హవా. సంక్రాంతి పండుగకు అత్తవారింటికి వచ్చిన కొత్త అల్లుళ్లకు సైకిల్ బహుమానంగా ఇవ్వటాన్ని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడంటే స్కూల్స్కి పోయే పిల్లలు తప్ప ఎవ్వరూ సైకిల్ వాడటం లేదు. ఒకప్పుడు సినిమా హాల్స్, పార్కింగ్ ప్లేసెస్లో కూడా మొత్తం సైకిల్సే కనిపించేవి. ఇప్పుడు ఆ ప్లేస్ను మోటార్ సైకిల్స్ ఆక్రమించాయి. సైక్లింగ్ ఆరోగ్యకరమే కాదు, ఆహ్లాదకరం కూడా. ప్రేయసిని ఫ్రంట్ సైడ్ కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కుతూ ఊసులాడుకుంటుంటే, పాట పాడుతూ ఉంటే తీసుకెళ్లే వాళ్ళకి, చూసే వాళ్ళకి గొప్ప రొమాంటిక్ ఫీల్ ఉండేది. సైకిల్ గుర్తు మీద పోటీ చేసి తొలి ఎన్నికలలోనే అద్భుత విజయం సాధించిన చరిత్ర పురుషుడు నందమూరి తారక రాముడు కూడా చాలా సినిమాలలో సైకిల్ తొక్కారు. అభిలాషలో హీరోయిన్ రాధిక సహితంగా చిరు సైకిల్ మీద రెచ్చిపోయే సాంగ్ ఉంది. చిరంజీవిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి తెలుగు ప్రేక్షకులు అవాక్ అయ్యారు. అంతటి పవర్ఫుల్ సాంగ్ అదే. యురేకా అనగానే తెలుగు ప్రేక్షకులకు నగరాలలో కరెంటు పాస్ అవుతుంది. ఆ పాటలో ఒక్క సైకిల్ ఏంటి, అప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి 2 వీలర్ను వాడేసుకున్నారు. రాఘవేందర్ రావు గారి జ్యోతి సినిమాలో సైకిల్ గీతాన్ని పెట్టారు. సిరిమల్లే పువ్వల్లే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు అంటూ సాగే ఆ గీతంలో జయసుధకు కూర్చోబెట్టుకుని హుషారుగా సైకిల్ తొక్కేస్తారు మురళీమోహన్. ఇక అంతటి ప్రాచుర్యం పొందిన సైకిల్ నేడు భారతదేశంలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కోసం యువత జిమ్ములకు వెళ్లి స్టాండ్ సైకిల్స్ తొక్కేస్తారు తప్ప బయట వీధులలో తొక్కటానికి ఎందుకనో వెనకడుగు వేస్తారు. సైకిల్ వాడకం పెరిగితే ఆరోగ్యంతో పాటు పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గుతుంది. తద్వారా వాయు కాలుష్యం కూడా బాగా తగ్గుతుంది. మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.